మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు మనం కందుకూరులోని గుడ్లూరు మండలంలో ఉన్నాం. ఇక్కడ పత్తి సాగు చేస్తున్నటువంటి రైతు దగ్గర ఉన్నాం. వాళ్ళ యొక్క కష్టాలు, ఎలాంటి బాధలు పడుతున్నారో, అప్పులు చేసి వాళ్ళు సాగు చేస్తున్నారంట. వాళ్ళు ఏమేమి కష్టాలు చెబుతారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? సుబ్రహ్మరెడ్డి. ఇది ఏ ఊరు? ఇది మాది మాచారం. ఇది గుళ్ళపాలెం కిందకు వస్తుంది. మీరు ఎప్పటి నుంచి పత్తిని సాగు చేస్తున్నారు? చాలా రోజులు చేస్తున్నా ఏదో చేస్తున్నా కానీ ఇక ఇది తెగుళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఇక మగుచుకొని ఏదైనా చెట్లు బొట్లు వేసుకోవాలని పోతుంది. ఫస్ట్ ఎట్లా సాగు చేస్తారు దీన్ని? పత్తి విత్తనాలు తెచ్చిన తర్వాత మొక్కలు ఎట్లా ఫస్ట్ నుంచి? విత్తనం వేస్తాం. విత్తనం వేసి ఇక నుంచే సేద్యం చేసుకుంటా మందులు కొట్టుకుంటా ఉంటున్నాం. పండు దిగులు వచ్చేస్తుంది మేము తినబోయలకి. ఇంకా ఏమేమి తెగుళ్ళు వస్తూ ఉంటాయి? దానికి ఎక్కువ పండు తెగులు వస్తుంది. ఎండిపోద్ది దాంతను. దానికి ఏం మందు కొడతారు? దానికి ఏదేదో మందులు ఉన్నాయి. ఇవన్నీ వచ్చి కొడతా ఉంటున్నాం. అవి ఎన్ని మందులు ఉన్నాయి. మాది ఇది బాధ్య అది బాధ్య అని కొడతా ఉంటుంటాం. అది ఎండకాలం ఎండలకో ఏమో కానీ భరాంచలేక తెగుళ్ళు వచ్చిపోతుంది. చేసే ఇది లేక ఇది చేయటమే, అంతేగాని ఏం లేదు. మీరు ఎన్ని ఎకరాలు వేశారు? మేము 3 ఎకరాలు వేసాం. ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టారు? కూలీలకు కానీ వాళ్ళందరికీ ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు 25,000. నీకు నా నుంచి ఎంత వస్తుందో ఏందో. ఇప్పటి వరకు ఎంత అమ్ముంటారు? ఏమన్నా ఆదాయం కనిపించిందా? అదే వాళ్ళకి బాగుంది. మనకి ఏదైనా ఖర్చు ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. మాకు 25,000 30,000 బాను. నేను కొద్ది గొప్పలు ఏదన్నా ఉంటే ఉంటుంది, లేకపోతే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అది కూడా ఉండదు. నేను చేసే పని లేక ఇది చేయటమే. ప్రభుత్వం ఏమన్నా గిట్టుబాటు ధర ఏమన్నా మీకు అనుకూలంగా ఉందా? ఇప్పటికేమీ ఇది లేదు. ఏదన్నా పోయిందని మనం ఏదైనా రాసుకుంటే అని ఇస్తారేమో. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా అందుతున్నాయి మీకు? లోన్లు కానీ అవన్నీ అవుతున్నాయి. లోన్లు కానీ మొత్తం అన్నీ గవర్నమెంట్ నుంచి ఏం లేక అన్నీ అందుతున్నాయి. పెట్టిన పథకాలు అన్నీ అందుతున్నాయి. రైతు భరోసా అందుతుంది. రైతు భరోసా అందుతుంది, పింఛన్ అందుతుంది. మేము ఇప్పుడు ఎక్కడికి పోకుండా మా ఇంటి దగ్గరికి వస్తూ ఉండే. అసలు ఈ సచివాలయాలు ఈ వడ్డపటాల టౌన్కి కూడా మాకు పని ఏముంది కదా, అన్నీ ఎండ అయిపోతుంది. అన్నీ ఎండ అవుతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమన్నా ఆదాయం కనిపిస్తుందా? ఈ సంవత్సరం మరి జాస్తికి వచ్చింది. మునుటి మీద కూడా ఈ సంవత్సరం పండు దిగులు వచ్చేసాయి. అంటే పోయిన సంవత్సరం నయమంటారు? పోయిన సంవత్సరం మేలు. అంతకుముందు సంవత్సరం అయితే 10,000 ఉండింది కింట. ఆ వారం మొన్న కొరకు ఇది అయింది. మళ్ళీ ఇప్పుడు ఇదైంది. ఇప్పుడు ఎంత ఉంది కింట? ఇప్పుడు 200 తక్కువ 7,000 అట్లా ఉంది. చాలా తక్కువే. 200 తక్కువ 7,000 ఉంది. ఎన్నిసార్లు నీళ్ళు వేస్తుంటారు ఈ పొలానికి? ఉంటుంది. ఎండల్లో 5 సార్లు 6 సార్లు నీళ్ళు వేస్తుంటాం. ఎప్పుడు నాడతారు ఇవి? ఏ సీజన్ ఇది? ఏ సీజన్లో వేస్తుంటారు? 3వ నెలలో, 2వ నెల కానించలే, 2వ నెల 3వ నెల వేస్తుంటాం. ఈ ఎండాకాలం అయిపోయేలోపు అయిపోయింది. అయిపోద్ది. 1 నెలకి అయిపోద్ది. అంతా తెగుళ్ళు వచ్చేసింది, అది ఎండిపోయింది. మీరు నీటిని ఎలా చేస్తుంటారు? నీరు అదే అంటే బోర్లు ఉన్నాయా లేకపోతే చెరువులు? బోర్లు ఉన్నాయి. అంటే ఇక్కడ బోర్లు వేస్తే బాగానే పడతాయి నీళ్ళు. అదే సవ నీళ్ళు పడతాయి. పత్తికి పనికి వస్తాయి. పత్తికి సవకలకి వీటికి పనికి వస్తాయి. చెరువులు అలాంటివి ఏమన్నా లేవా? ఏరు ఉంది మాకు. మొన్ననే మొన్న దాకా ఏట్లో వచ్చినాయి. అవి అయిపోయినా కూడా బోర్లు పెట్టినప్పుడు. అంటే ఏట్లో ఎప్పుడు నీళ్ళు ఉంటాయా? ఉంటాయి. ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. వర్షాలు ఎప్పుడు పడుతుండే, అందువల్ల నీళ్ళు ఉంటుంటాయి. నీటి సమస్య ఏం లేదంటారు? నీటి సమస్య మాకు పెద్దగా నీటి సమస్య ఏం లేదు. అవి అయిపోగానే బోర్లకు వచ్చేస్తాం. ఈ పత్తి ఒకటేనా మీరు ఇంకా ఏమన్నా వేస్తుంటాం? పత్తి ఉంది, వరి వేస్తాము. పత్తి, వేరుశనగ, మళ్ళీ వరి. ఇప్పుడు ఎడగారు కొంతమంది వేస్తుంటారు. మిరప, ఏదో ఒకటి వేస్తుంటాం. ఏదో ఒకటి ఏడు ఎక్కువ చెట్లు, జామాలు, ఈ సవకలు ఈ సంవత్సరం ఎక్కువ. ఈ సంవత్సరం మాత్రం ఎక్కువ వేశారు. చాలా వేశారు. పత్తి అయిపోయినాక ఏం వేస్తారు? పత్తి అయిపోయినాక ఇంకేం లేదు, రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ వర్షాకాలం వచ్చినాక వరి వేస్తుంటాం. వరి అయిపోయిన పత్తి. ఇక ఇవన్నీ ఎందుకు అనుకుంటే
సవకలు వేస్తుంటాం. సవక ఎప్పటికి వచ్చింది మళ్ళీ అది మీకు చేతికి? 3 సంవత్సరాలకు వస్తుంది. అంటే అప్పుడు దాకా మరి మీరు ఖాళీయేనా? అప్పుడు దాకా మాకు దీంట్లోనే ఏదో ఒక పని ఉంటుంటుంది. కానీ ఇవన్నీ చూసుకునే వాళ్ళకి వాడు మనకి కష్టం ఎక్కువ, మనిషికి కాస్త ఉపశాంతి కలుగుతుంటుంది. ఇప్పుడు అవి వేసిన పట్టాల అది పోయినా ఇది పోయినా టెన్షన్ అది వస్తుందా రాదు. అవన్నీ పడి ఆఖరికి సరేలే ఇక మనకి ఓపిక అయిపోయిందని సవకలు వేసుకున్నాం. ఈ సవకల్లో ఇంకో పంట ఏదైనా వేసుకోవచ్చా? అంటే అంతర పంటలను అది దీంట్లో అబ్బాయి ఏం వేసుకోలేము. ఇదిగా ఈ గడ్డి ఇక ఏ పంట వస్తుంది ఈ గడ్డిలో, ఆ గడ్డి లేకుండా చూసుకుంటాం. ఒక 7 నెలలు 8 నెలలు దాటితే మళ్ళీ ఇటు దీంతో పనిలే ఉండదు. ఇక మనకు జాయిగా ఉండదు, మనకేం పని ఉండదు. అప్పుడు దాకా ఒక పని ఉంటాను. ఓకే పెద్ద, థ్యాంక్ యూ. చూశారు కదా పత్తి రైతుల యొక్క కష్టాలు బాధలు. దేశానికి ఎన్నెముక రైతు అంటారు, అలాంటి రైతునే గాలికి వదిలేశారు. కాబట్టి గవర్నమెంట్ వారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కొంచెం వాళ్ళ యందు దయ ఉంచి వాళ్ళకి ఏమైనా లోన్లు అలాంటివి శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్ధన్తో తిరుపతిరావు.